Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలిసి 112 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మద్దతు లేఖను సమర్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలంటూ ఒక లేఖనిచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఇప్పుడు అక్కడ బిగ్ ట్విస్ట్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క అంశానికి సంబంధించి టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి గవర్నర్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఒకవైపు టీవీకే పార్టీ చేసుకుంటుండగా మరొక వైపు గవర్నర్ నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా లభించలేదు. దీంతో విజయ్ టీవీకే పార్టీకి ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలినట్టుగా మారింది. మొత్తము మ్యాజిక్ ఫిగర్కి 118 సీట్లు కావాల్సిన సందర్భంలో 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సిన సందర్భంలో కేవలం 112 మంది మాత్రమే ఇప్పుడు ఆ లేఖలో సంతకాలతో ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినటువంటి ఆ పత్రాన్ని గవర్నర్కి అప్పగించారు. కాబట్టి పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి వీలుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పుడు గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈజీగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత తన బలాన్ని చూపించుకుంటుందనుకున్నటువంటి టీవీకే పార్టీకి ఇప్పుడు గవర్నర్ నుంచే ఊహించని ఒక పరిణామం అయితే ఎదురైంది. గతంలో మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో చూసాం. తమిళనాడులో ప్రభుత్వానికి గవర్నర్లకు మధ్య నెలకొన్నటువంటి అనేక వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు తమిళనాడులో నిత్యం గతంలో జరిగినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుండగా టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడుతుండగా విజయ్కి కూడా ఇప్పుడు గవర్నర్ నుంచి అలాంటి చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతున్నాయి. లీగల్గా ప్రొసీజర్స్ ఏ రకంగా ఉన్నాయి, పూర్తి మద్దతు లేకుండా మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతినిస్తే గవర్నర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలేంటి, ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు గవర్నర్ మిగతా న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 11:30 సమయంలో టీవీకే పార్టీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతూ, విజయ్ ముఖ్యమంత్రిగా సిద్ధమవుతూ, కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఒకవైపు చేసుకుంటున్న సందర్భంలో గవర్నర్ నుంచి వచ్చినటువంటి ఈ సంకేతం అనేది ప్రస్తుతానికి ఈ ప్రమాణ స్వీకారం రేపు జరిగేటువంటి అవకాశం లేదనేటువంటి సంకేతాలని తీసుకువస్తుంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, తమిళనాడు రాజకీయాలలో ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా కూడా కేవలం అక్కడ 112 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే వచ్చింది. ఇంకా 6 ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి ఉంది. సిపిఐ సిపిఎం పార్టీల నుంచి ఇద్దరు ఉన్నారు. వారు ఇచ్చినా కూడా 117 మంది 116 మంది ఎమ్మెల్యేల బలం ఏర్పడుతుంది. ఇంకా 2 స్థానాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ మిగతా సిపిఐ సిపిఎంలను ఇప్పుడు ఒప్పించి ఆల్రెడీ టీవీకే పార్టీ ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలను ఆ పార్టీలను ఒప్పించి వారి మద్దతు తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. బట్ ఇక్కడ ఎక్కడో చిన్న మిస్ మ్యాచ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. టీవీకే పార్టీకి ఆల్రెడీ అన్నాడీఎంకే పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు బాహాటంగానే మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ 30 మందికి పైగా ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి విజయ్ అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధమవుతున్నా కూడా టీవీకే పార్టీ వాళ్ళని కాదని చెప్పేసి, అన్నాడీఎంకే పార్టీ మద్దతు కాదని చెప్పేసి కేవలం 5 మంది సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారు. అది కూడా డిఎంకే కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నారు. దీంతో అటు డిఎంకే పార్టీకి, స్టాలిన్కి కాంగ్రెస్ పార్టీ దూరం అయిపోయింది. స్టాలిన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని భీకరంగా అక్కడ విమర్శిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు వెన్నుపోటు పడవడంలో నెంబర్ 1 కాంగ్రెస్ అంటూ కూడా స్టాలిన్ అక్కడ డిఎంకే పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఏర్పడింది. మరొక వైపు ఈ 5 ఎమ్మెల్యేలతో సరే అలా మద్దతు తీసుకున్నా కూడా టీవీకే విజయ్ 5 ఎమ్మెల్యేలతో మ్యాజిక్ ఫిగర్ దాటుతుందంటే అలా కూడా లేనటువంటి పరిస్థితి. అయినా కూడా అన్నాడీఎంకే పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాంటి కండిషన్స్ లేకుండా వారే నిర్మోహమాటంగా మద్దతు ఇవ్వడానికి టీవీకే దగ్గరికి వెళ్ళినప్పుడు విజయ్ పూర్తి స్థాయి, ఎందుకంటే 107 అక్కడ 47 ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైనటువంటి ప్రభుత్వంగా మారేది అన్నాడీఎంకే మద్దతు కనుక విజయ్ తీసుకున్నట్లయితే. కానీ అన్నాడీఎంకే మద్దతును హోల్డ్లో పెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి యొక్క ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేశారు. కానీ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. ఇదే ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్నగా మారింది.
విజయ్ అడుగులు ఆలోచనలు ఏంటనేది కూడా ఇప్పుడు అక్కడ అందరినీ ఇప్పుడు తొలుస్తున్నటువంటి ప్రశ్న. అన్నాడీఎంకేతో కలిస్తే రాబోయే రాజకీయ పరిణామాలలో ప్రజలకి వేరే రకమైనటువంటి సందేశాలు వెళ్తాయన్నటువంటి ఉద్దేశంతో మద్దతు తీసుకోలేదా, లేకుంటే ఇంకేదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? వారే ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వస్తున్నా కూడా ఆ మద్దతు తీసుకుంటే ఇలాంటి చిక్కుముడులు ఉండేవి కావు. ఇప్పుడు నేరుగా 140కి పైగా ఎమ్మెల్యేల మద్దతుతోటి చాలా స్ట్రాంగెస్ట్ ప్రభుత్వంగా మారేది అక్కడ టీవీకేది. కానీ ఇప్పుడు మెజారిటీ లేక మ్యాజిక్ ఫిగర్ దాటక గవర్నర్ చేతిలోకి వెళ్ళి ఇప్పుడు గవర్నరే ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధతలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం రేపు ఉండదు అనేటువంటి విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ కలిసిన తర్వాత వెంటనే గవర్నర్ నుంచి దానికి సంబంధించిన ఆర్డర్ పాస్ చేయకపోయినా ఒక పాజిటివ్ సంకేతం అప్పుడే అర్థమైపోతుంది కలిసిన తర్వాత గవర్నర్ మాట్లాడినటువంటి విధానంలో. కానీ గవర్నర్ అక్కడ ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు. ఖచ్చితంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని మిగతా వారు కనుక్కున్నా కూడా ఇలాంటి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. పైగా తను న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాడు అనేటువంటి ఒక విషయం బయటికి రావడంతో క్లియర్గా మనకు అర్థమైపోయింది. గవర్నర్ వెంటనే ఈ యొక్క 112 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెంటనే వాళ్ళు రాగానే ఇది ఆమోదం చేద్దామనేటువంటి ఉద్దేశంతోనైతే లేరు అనేటువంటిది స్పష్టంగా మనకు అనిపించింది. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత గవర్నర్ ఏం చేయబోతారు? ఫస్ట్ మెజారిటీ నిరూపించుకోండి అని చెప్తారా, లేకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి న్యాయ సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక తర్వాత తమ మెజారిటీని నిరూపించుకోండి అసెంబ్లీలో అంటూ కూడా సంఖ్యాబలాన్ని నిరూపించుకోండి అంటూ తర్వాత ఇంకో తేదీని ఏమైనా ప్రకటిస్తారా? ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా ఊహించినటువంటి ఒక పరిణామానికైతే ఇప్పుడు గవర్నర్ కోర్టులో బంతిగా మారింది టీవీకే పార్టీ పరిస్థితి. సో ఏదేమైనా ఎట్టి పరిస్థితులైనా టీవీకే అధికారాన్ని చేపట్టడమే అక్కడ ఖచ్చితమైనట్టుగా మనకు కనిపిస్తుంది. వేరే ఆప్షన్ లేదు. ఒకరోజు ముందు ఒకరోజు వెనక అయినా కూడా ఇంకో ఆల్టర్నేట్ లేనే లేదు. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు అనేటివే మరింత ఉత్కంఠగా మారాయి, రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. మరింతగా అక్కడ ఉన్నటువంటి అభిమానులను, కార్యకర్తలను, తమిళనాడు ప్రజలను ఇక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణానికి దారితీస్తున్నాయి. సో ప్రస్తుతం గవర్నర్ కలిసిన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులకు సంబంధించి జరుగుతున్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. విజయ్ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలి, గవర్నర్ దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా పాస్ చేయాలంటూ టీవీకి అభిమానులు చెప్తున్నారు. మరి గవర్నర్ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇన్ కేసు ఏమైనా దీంట్లో ఇంకా ట్విస్ట్లు ఏమైనా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకి కూడా ఇవ్వకుండా ఇంకేమైనా చేసే ఆప్షన్ కూడా ఏమైనా ఉందా? ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులు అయితే తీవ్ర సంచలనంగా మారాయి. అక్కడ నెలకొన్నటువంటి గవర్నర్ తాజా పరిస్థితే హాట్ టాపిక్గా మారింది.